ఈరోజు పాలకోవా చేసుకుందాం అనుకున్నానే. ఒక ప్యాకెట్ సరిపోదు కదా, మరి ఎలా? దొరికింది. నీ పని వెళ్ళొచ్చాక చెప్తా. అదేంటి పాల ప్యాకెట్ లేదు? అయినా ఈ మధ్య మన వీధిలో దొంగలు ఎక్కువైపోయారులే. ఏంటే నన్ను చూసి దొంగ అంటున్నా? అవునే, నిన్ను చూసే అంటున్నాను. పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలిపోతాయి. అవునా? ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, అప్పుడు చూద్దాం ఎవరి పళ్ళు రాలుతాయో. చూడు. అయితే నీ పాల ప్యాకెట్ నేనే తీసానంటావు? కళ్ళేమన్నా దొబ్బాయా? ఇంత ప్రూఫ్ చూపించిన తర్వాత కూడా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు? అవునా? మరి మీ కిటికీ మీద ఉన్నదేంటమ్మా? దొంగ మొహంది వీడియో రికార్డ్ చేసినట్టుంది. ఇప్పుడు కానీ దీనికి దొరికానంటే దొంగ అని ముద్ర వేసి వీధందరికీ చాటింపు వేసేస్తుంది. ఏంటో ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంకొకసారి దొంగ అన్నవా మెడ ఇరిగిపోద్ది. మర్యాదగా మూసుకొని ఇంట్లోకి దబ్బే. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను.